కొరటాల శివ చాలా గ్యాప్ తరువాత ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఒకప్పుడు కొరటాల శివ సినిమా ఆడియన్స్లో ఎలాంటి అనుమానాలుండేవో కాదు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను అంటూ ఇలా అన్ని సినిమాలతో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాడు. కానీ కొరటాల కెరీర్కు ఆచార్య ఓ మచ్చలా మారిపోయింది. ఇక ఆచార్య ప్లాప్ నుంచి బయటపడేందుకు కొరటాల శివ దేవరాతో రాబోతున్నాడు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతుంది. కొరటాల శివ మీడియాతో కంటిన్యూగా ముచ్చట్లు పెడుతున్నాడు. ఈ క్రమంలో కొరటాల శివ ఎన్నో విషయాల మీద స్పందించారు. మెగాస్టార్ చిరంజీవితో తనకు మంచి అనుబంధం ఉందని, ఆచార్య ప్లాప్ తరువాత ఆయనే మొదటగా మెసేజ్ చేశారని అన్నారు. మళ్ళీ స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అవుతావు అని భరోసా ఇచ్చాడట. ఇక ఎన్టీఆర్ దేవరా రెండో పార్ట్ కాస్త ఆలస్యం అయితే మాత్రం మధ్యలో వేరే మూవీ చేసి వస్తానని అన్నాడు. బన్నీతో, ప్రభాస్తో సినిమాలు చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడు. ఇక కొరటాల జనరల్ ఆడియన్స్ జడ్జిమెంట్ గురించి మాట్లాడాడు. ఆడియన్స్ శంకరాభరణం సినిమాను హిట్ చేశారు, యానిమల్ సినిమాను హిట్ చేశారు. ఆడియన్స్కి నచ్చితే సినిమా చూస్తారు, లేదంటే లేదు. చివరకు ఏది ఏమైనా ఆడియన్స్ నిర్ణయాన్ని గౌరవించాల్సిందే అని కొరటాల శివ అన్నాడు. ఓటీటీలు రావడం వల్ల ఆడియన్స్ టేస్ట్లో మార్పు వచ్చిందని అనుకోవడం లేదని అన్నాడు. థియేటర్లో కాకపోతే ఓ 2 వారాల తర్వాత ఆగితే ఓటీటీలోకి వస్తుంది కదా అని ఆడియన్స్ అనుకుంటున్నారని కొరటాల చెప్పుకొచ్చారు. ఆ మార్పు మాత్రమే వచ్చిందని అన్నారు. ఇక దేవరా సినిమాను ఇంతవరకు బయట వ్యక్తికి చూపించలేదని, ఫ్యామిలీ మెంబర్లు మాత్రమే చూశామని అన్నారు. తాను, ఎన్టీఆర్ సినిమా టీం మాత్రమే దేవరాను చూశామని అన్నారు. మాకు సినిమా పట్ల సంతృప్తి కలిగిందని, ఇక ఆడియన్స్ తీర్పు ఎలా ఉంటుందో చూడాలని అన్నారు.